ఏపీ మంత్రి కందుల దుర్గేష్కు ముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ నుంచి విజయవాడకు వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించారు. విమానం కాక్పిట్ అద్దంలో సమస్య వచ్చినట్లుగా గమనించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా విమానాన్ని హైదరాబాద్కు మళ్లించేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే మార్గ మధ్యలోని ఆ సమస్య పరిష్కారం కావడంతో నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే విమానాన్ని విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పలువురు ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 180 మంది ప్రయాణికులున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కాక్పిట్ అద్దంలో తలెత్తిన సాంకేతిక సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. గన్నవరం నుంచి తిరిగి 130 మంది ప్రయాణికులతో ఢిల్లీ వెళ్లాల్సిన తిరుగు విమాన సర్వీసును ఎయిర్ ఇండియా అధికారులు రద్దు చేశారు. దీంతో ఢిల్లీకి వెళ్లాల్సిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేయడంపై ప్రయాణికులు ఫైర్ అయ్యారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం సిఎస్సి ద్వారా. ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ ఇన్ మొత్తం ఇచ్చేసారు. ఫ్లైట్ వస్తుందని చెప్పారు. వస్తుంది కదా అంతా వెయిట్ చేసిన తర్వాత 1 అవర్ లేట్ అన్నారు. 1 అవర్ తర్వాత 9:45 అన్నది ఇంకొక అరగంటకి ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఆల్టర్నేటివ్ ఏదైనా ఫ్లైట్ అరేంజ్ అయినట్టు అట్లా కుదరదండి. ఇప్పుడు అది ఫ్లైట్ ఉంది కానీ అది టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. దానివల్ల మేము అరేంజ్ చేయలేకపోతున్నాము. ఏదైనా టెక్నికల్ ఇష్యూ అనేది ముందుగానే తెలిసినప్పటికీ, ఫ్లైట్ రాదని తెలిసినప్పటికీ టికెట్లు బుక్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొంచెం ప్రయాణికులు మటుకు నిరాశకు గురారు. ఎందుకంటే ఫ్లైట్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ పని మీద వెళ్తారు కానీ సరదాగా వెళ్ళే వాళ్ళు ఉండరు. ఎయిర్ ఇండియా మటుకు కొంచెం ఇట్లాంటి రాకుండా చూసుకుంటే భవిష్యత్తులో బాగుంటుందని కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే మాకు 8:30కి కన్ఫర్మ్ చేశారండి ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని. బిఫోర్ 1 అవర్ మేము రేపు మార్నింగ్ ఢిల్లీలో రిపోర్ట్ చేయాలి ఆఫీస్లో. ఆ ఫ్లైట్లో టోటల్ 110 మంది ఉన్నారు సార్. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఏదైతే రిటర్న్ ఫ్లైట్ క్యాన్సిల్ చేశామని ఎయిర్ ఇండియా చెప్తూ ఉందో, మరి ఆల్టర్నేట్ ఏమైనా అరేంజ్ చేస్తున్నారా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? హరీష, ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చేటటువంటి ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు చాలా ఆందోళనకు గురయ్యారు. దాంట్లో మంత్రి కందులు దుర్గేష్ కూడా దాంట్లో ఉన్నారు. ఆయనతో పాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఆ విమానంలో ఉన్నారు. అయితే మొత్తం మీద సేఫ్ గా విజయవాడలో ల్యాండ్ అయినప్పుడు కూడా తిరిగి ఢిల్లీ వెళ్లాల్సినటువంటి అదే విమానం సాంకేతిక లోపంతో దాన్ని రద్దు చేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఇది రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఇష్యూ. అయితే దీనికి సంబంధించి తిరిగి ప్రయాణం వెళ్లాల్సినటువంటి ప్రయాణికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఎయిర్ ఇండియా సిబ్బంది వ్యవహరించడం, అసలు ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఆల్టర్నేటివ్ చూస్తారనేటువంటి అంశం గురించి వారి కనీస సమాచారం లేకపోవడం అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కనెక్టింగ్ ఫ్లైట్ అక్కడ నుంచి ఢిల్లీ నుంచి వేరు దేశాలకు వెళ్లాల్సిన వారు కూడా దాంట్లో ఉండటం, వారి కనెక్టింగ్ ఫ్లైట్ రద్దు అవ్వటం, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లన్నీ కూడా చేయకపోవటం పట్ల అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. లేట్ నైట్ వరకు కూడా చూసినటువంటి ప్రయాణికులు విధిలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి బై రోడ్డు హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ నుంచి కూడా ఢిల్లీకి అట్లా ప్రత్యామ్నాయ మార్గాలు ఎవరికారు చూస్తున్నారు తప్ప ఎయిర్ ఇండియా సిబ్బంది కానీ, ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయటం పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ముందుగా ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఈ ఫ్లైట్ లో సాంకేతిక సమస్య ఉంది, దీన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పినప్పుడు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం పట్ల చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీనే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీనికి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేయడం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు హరీష. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.